అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 19వ వచనము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా మనము ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు వారి కష్టాలన్నిటినీ దేవుడు తీసివేశాడు. వారికి ఉన్న బాధలన్నిటినీ తీసివేశాడు. వారికి ఉన్న కష్టాలన్నిటినీ తొలగించాడు. వారికి చేసిన వాగ్దానము రీతిగా వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టాడు. ఎప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము మనకి ఉంటుంది. యెహోవాను మనము నిత్యము స్తుతించేవారుగా ఉండాలి. యెహోవాకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనము ఉండాలి. ఇక్కడ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, దేవుడికి మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. ఎంత అనారోగ్యం బాగోపోయినా కానీ దేవుడికి నువ్వు మొరపెట్టినప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అదేవిధంగా నీ అపరాధాలన్నిటినీ ఆయన క్షమిస్తాడు. ఆయన పూర్తిగా నీకున్న రోగమును నయము చేస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 15 వచనములు మనము పరిశీలించినట్లయితే, మీలో ఎవరైనా కష్టాలలో ఉన్నారా, వారు ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి. ఎవరైనా సంతోషంగా ఉంటే ఆ వ్యక్తి స్తుతి గీతాలు పాడాలి. మీలో ఎవరైనా జబ్బు చేసిందా, ఆ వ్యక్తి క్రీస్తు సంఘములో ఉన్న పెద్దలను పిలిపించి వారు ప్రార్థన చేయించుకోవాలి. పెద్దలు నమ్మకంతో ప్రార్థన చేసినట్లయితే వారు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు స్వస్థత పొందుతారు. అదేవిధంగా నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని రక్షిస్తుంది. ప్రభువు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది. సహోదరి సహోదరులారా, నువ్వెంత కష్టాల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీకు సమాధానం కలుగజేస్తాడు. నీకున్న కష్టాలన్నీ తొలగిస్తాడు. నిన్ను బాధల్లో ఓదార్చే దేవుడు గొప్ప దేవుడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.